హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. ఇప్పుడు మాలయ పక్షాలు కదండి. పితృతర్పణం ఎలా చెయ్యాలి? పితృదేవతల్ని పూజించడం వల్ల ఆ వంశంలో ఉన్నవారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో వారు అనుకున్న పనులు చక్కగా వంశం వృద్ధి అయ్యి అన్ని విధాలు కూడా శ్రేయస్కరం అండి. మనం పితృదేవతలు అనేది మర్చిపోకూడదు. ఎవరు వాళ్ళ వంశీకులు తర్పణం వదులుతారా అని ఎదురు చూస్తూ ఉంటారండి. వారిని సంతోషపెట్టి తర్పణాలు వదలటం వల్ల కనీసం తిథి తెలియకపోయినా ఈ మాలయ పక్షంలో అమావాస్య నుంచి భాద్రపద అమావాస్య నుంచి పౌర్ణమి వరకు మాలయ పక్షాలేనండి. ఈ పక్షము అంటే 15 రోజులు కదా. ఈ 15 రోజులు కూడా పితృదేవతలకి ఎవరికి తోచిన విధంగా ఎవరి శక్తానుసారం వారి ప్రకారం తిథి తెలియకపోయినా పర్వాలేదండి. ఈ 15 రోజుల్లో ఒక బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వచ్చు, పిండ తర్పణం చెయ్యొచ్చు, తిలోదకాలు వదలచ్చు, ఇలాంటివి ఏదైనా కూడా చెయ్యొచ్చండి. పితృతర్పణం చేయడానికి ముందుగా పవిత్ర స్థలంలో కూర్చొని దర్భలు, నల్ల నువ్వులు, తడిపిన బియ్యము మరియు ఒక చెంబులో నీటిని సిద్ధం చేసుకోవాలి. తర్వాత పూర్వీకులను స్మరించుకుంటూ వారికి నీటిని, నువ్వులను సమర్పించాలి. ఈ కర్మను పితృపక్షము లేదా మాలయ అమావాస్య వంటి పవిత్ర దినాల్లో కూడా చేయొచ్చు. దీనికి కావలసింది దర్భలు, నల్ల నువ్వులు, తడిపిన తెల్ల బియ్యం, ఒక చెంబులో నీరు, పుష్పాలు, పవిత్రమైన అక్షంతులు, తెల్ల బియ్యము. పవిత్ర స్థలంలో ఈశాన్యము లేదా ఉత్తర దిశలో తూర్పు వైపునకు తిరిగి కూర్చోవాలి. తర్పణం వదలడము చెంబులో ఉన్న నీటిలో బియ్యము, నువ్వులు కలిపి చేతిలో పోసుకొని యజ్ఞోపవీతము ఎడమ భుజంపై నుంచి అపవిత్రంగా మార్చుకొని పూర్వీకుల గోత్రం పేరు స్మరిస్తూ తర్పణము వదలాలండి. పితృదేవతలను స్మరిస్తూ పితృగాయత్రి మంత్రము లేదా ఇతర మంత్రాలు కూడా పఠించవచ్చు. తర్పణం వదిలేటప్పుడు పూర్వీకుల ఆశీర్వాదం కోరుతూ వారికి నీటిని వదలాలండి. ఎవరికైతే తండ్రి జీవించి ఉన్నప్పుడు ఈ తర్పణముకు అర్హత ఉండదండి. తండ్రి ఉన్న వాళ్ళకి, స్త్రీలు కూడా కుటుంబంలో పురుషులు లేనప్పుడు తర్పణం చేయవచ్చు. స్త్రీలు కూడా వదలొచ్చండి పితృదేవతలకి తర్పణం. వారి వారి గోత్రము, వారి వారి పేర్లు చెప్పి ఇంట్లో గనక పురుషులు లేకపోతే వారు కూడా చేయొచ్చు. తర్పణం కర్మను సూర్యుడు ఆకాశంలోకి వచ్చినప్పుడు చెయ్యాలి.